క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ప్రభువుకి మనం అందరం కృతజ్ఞతలు తెలపాల్సిన రోజు. గడిచిన నెలంతా కూడా మనందరినీ తన కనుసన్నలలో నడిపించి భద్రపరిచి మరి ఒక నూతన మాసాన్ని మనందరినీ దయచేసిన ప్రభువునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దివ్యబలి పూజను ప్రారంభించుకుందాం. అదేవిధంగా ఈనాటి యొక్క దివ్యబలి పూజలో మన ప్రార్థన సహాయం కోరినటువంటి వారు మరణించినటువంటి కరనాటి బాలమోహన్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్వాసం దయచేయాలని వారి తల్లిదండ్రులు తోడుకుంటున్న ప్రార్థన సహాయం అందుతున్నారు. బాలమోహన్ రెడ్డి తెలియక చేసినటువంటి తప్పులను పాపాలను కూడా ప్రభువు మన్నించి తన యొక్క పరలోక రాజ్యాన్ని చేర్చుకోవాలని తల్లిదండ్రులకు సంతృప్తి దయచేయాలని, కుటుంబంలో దేవుడు మేలు జరిపించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన వ్యక్తిగత అవసరాలన్నింటినీ కూడా ప్రభుత్వాన్ని సమర్పించి ప్రభు చేతులను నడిపింపబడాలని, ఈ నూతన నెలంతా కూడా ప్రభు నడిపింపులో నమ్ముకుంటూ ప్రభువు చెప్పే మాటలను వింటూ ఆయన మార్గంలో నడిచే బాధ్యతని ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాము. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో ప్రభువైన దేవుడు యిర్మీయా ప్రవక్తను ఇశ్రాయేలు మధ్యకు పంపిస్తూ, నా మాటలను ప్రవచన రూపంలో ఇశ్రాయేలు వల్ల ప్రవచించులని దేవుని యొక్క మాటలను యిర్మీయా నోటికి పంపిస్తూ ఉన్నారు. ఏంటి ఆ మాట అంటే, కుమ్మరి తాను చేస్తున్నటువంటి ఆ యొక్క మట్టి పాత్రలో సరిగ్గా లేనప్పుడు వాటిని మళ్ళీ వేరే విధంగా మరల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి నేను కుమ్మరి మట్టి వాటిని కాదా, నేను మిమ్మల్ని నిలచున్నాను, నేను మిమ్మల్ని తయారు చేసి ఉన్నాను, నా నుండి మీరు వెళ్ళిపోతున్నప్పుడు నేను మిమ్మల్ని మర్చిపోవడానికి సరిచేయడానికి నేను అర్హుడను కాదా, అందులో నేను కుమ్మరి మట్టి వాడిని కాదా అని ప్రభు ఇశ్రాయేలీయులతో యిర్మీయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యం నీటిలో వేయబడినటువంటి చేపల పట్టు వేయబడినటువంటి వలల పోలి ఉన్నది. ఈ వలలో మంచి చేపలు చెల్లి చేపలు ఉంటాయి. వాటిని తీసి ప్రభు వేరు చేస్తున్నట్లు, ఇదిగో మంచి వలలో ఆ వలలో పడినటువంటి వారు మంచి చేపలు వారు పరలోక రాజ్యానికి అరుదుగా ఉంటున్నట్టు, ప్రభువుకి దగ్గరగా ఉంటున్నట్టు, ప్రభు యొక్క రక్షణ మార్గంలో నడుస్తూ ఉన్నట్టు, రక్షణ పొందుతున్నట్టు చూస్తూ ఉన్నాం. అది వేరు చేయబడిన వారు ప్రభు యొక్క శిక్షణను పొందుతున్నట్లు మనం ఈరోజు సువిశేషంలో వింటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం పునీత గ్రెగోరియస్ గారి యొక్క స్మరణ దినాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఆయన వేదాంత శాస్త్రవేత్త, మోరల్ థియాలజీ చెప్పినటువంటి ఒక లెక్చరర్. ఈయన మాటల్లో చాలా గమ్మత్తు ఉంటుందన్నమాట. మరియ తల్లికి భక్తుడి. మనము పంటల కోసం చెట్ల దగ్గరికి ఏ విధంగా వెళ్తామో, రక్షణ మనం పొందుకోవాలంటే మరియ తల్లి దగ్గరికి మనం వెళ్ళి మన ప్రార్థన సహాయం పొందుతూ ఆ మరియ తల్లిని చూస్తూ ఉండాలి. చెట్ల దగ్గరికి వెళ్ళి పంటల కోసం చూసిన విధంగా మరియమ్మ దగ్గరికి వెళ్ళి ఆ రక్షణ కోసం మనం ప్రార్థించాలి అని పునీత గ్రెగోరియస్ గారు చెబుతూ ఉన్నారు. ఆయన మాటలలో చాలా శ్రేష్టమైనవి చాలా ఉన్నాయి. రాసిన పుస్తకాల ద్వారా కానీ ఆయన జీవించిన పద్ధతిని కానీ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక లాయర్గా ఉంటూ తన యొక్క ఆ లాయర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి క్రీస్తును అనుసరించి గురువుగా అవి ఆ యొక్క రిడమ్పిషన్ కాంగ్రిగేషన్ సభను స్థాపించి ఇదిగో దేవుని యొక్క స్వార్థను చాటడం మొదలుపెడుతూ ఉన్నాడు. దేవా, మీ యొక్క రక్తపు
బొట్టు చాలు నా జీవితం రక్షించబడటానికి, ఆ రక్తంలో ఉన్న చివరి బొట్టు చాలు నేను బ్రతకటానికి అని ఇదిగో యొక్క నీతులు చెబుతూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేక విధముగా మనం ప్రార్థన చేద్దాం. ఆ పునీతుని ప్రార్థన సహాయం ద్వారా మన జీవితాలు, మన కుటుంబాలు దేవుళ్ళు నడిపింపబడాలి అని ఈ దివ్యమైన రోజులో ప్రార్థన చేస్తున్నాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడే వ్యక్తులకు మన పాపములను ఒప్పుకుంటున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములను కూర్చున్నాను. ఏలైనా తప్పు చేతులు, పాపం చేతులు, క్రీడ చేతులు, అశ్రద్ధ చేతులు పాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన హృదయ సర్వేశ్వరుని ప్రార్థించాలని సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచేసి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితం చేయుగాక.